గౌడ్ గారు విన్నారు కదా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే మేము అధికారంలోకి వచ్చాక 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాము అమెజాన్ కావచ్చు నెక్స్ట్ 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు 16 లక్షలకు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు దాంతోపాటు మైక్రోసాఫ్ట్ గూగుల్ టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో ఇవన్నీ అభివృద్ధి చేయడానికి వాటికి రెక్కలు ఇచ్చాము అదే రేంజ్లో ఐటీ హబ్గా హైదరాబాద్ వచ్చింది 4 నెలల్లో 2 సార్లు సీఎం గారు విదేశీ పర్యటన చేశారు ఇవ్వొచ్చా అని చెప్తున్నారు తప్పితే ఇప్పటి వరకు అది చూపించింది లేదు రాష్ట్రంలో జరగాల్సిన పనులు జరగట్లేదు కాబట్టి వీటిని బూచీగా చేస్తూ డైవర్ట్ చేస్తున్నారు అన్న వాదన గట్టిగా వినిపిస్తున్నారు మా దగ్గర జరిగిన అభివృద్ధితో పోలిస్తే వీళ్ళు తీసుకొచ్చింది జుజుబీ అంటూ బీఆర్ఎస్ అంటుంది మీ సమాధానం నర్సయ్య గౌడ్ గారు మ్యూట్లో ఉంది ఒక్కసారి చూసుకోరా మేడం వినిపిస్తుందా వినిపిస్తుందండి వీళ్ళు నేను అందుకే ఏమంటున్నా ఒకటే మాట ఏంటంటే కేవలం విమర్శల కొరకు విమర్శలు చేస్తుంది ప్రతిపక్ష పార్టీ నేను ఒకటే అంటున్నా సవాల్ చేస్తున్నా దావోసు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు కుదుర్చుకున్నటువంటి సంస్థల పేరు ఏ సంస్థ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది అనేది ప్రతి విషయం కూడా స్పష్టంగా పత్రికా ప్రకటన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు ప్రెస్ వాళ్ళకు కూడా ఒక విషయం ఏం చెప్పినంటే నేను చెప్పడం కాదు నేను మీకు లిస్ట్ ఇస్తున్నా ఇది తీసుకొని వెళ్ళి ఆ సంస్థను అడగండి వాళ్ళు కుదుర్చుకున్నది నిజమేనా వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారని కుదుర్చుకున్నారని ఇంత స్పష్టంగా ఇంతకు ముందు ఎరగని రీతిలో ప్రకటించారు ఇంతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ ఎంఓయూలు కూడా 20,000 10,000 30,000 అన్నారు కాబట్టి కానీ దాన్ని ప్రకటించలేదు దాని పేరు కూడా ప్రకటించలేదు హైదరాబాద్ అనేది ఇవాళ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంటే ఐటీ హబ్ గా కాలే ఇది ఎప్పటిలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుండే ఇది ఐటీ హబ్ గా తయారైపోయింది ఎవరున్నా లేకపోయినా ఇవాళ ఉప్పల్ లక్ష్మణ్ గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెట్టినా ఇది ఇట్లానే డెవలప్ అవుతుంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే డెవలప్మెంట్ అంటే సాధ్యమంటారు నర్సయ్య గౌడ్ గారు విజన్ లేని ప్రభుత్వమే కదండి గత 9.5 సంవత్సరాలుగా ఉన్నది విజన్ లేని ప్రభుత్వం విజన్ లేకుండానే టీఎస్ఐ పాస్ వచ్చిందా విజన్ లేకుండానే అమెజాన్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు గూగుల్ కావచ్చు మన యువత మన ఎలక్షన్స్ టైంలో కూడా ఏపీ యూత్ చాలా క్లియర్ కట్ గా నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు చాలా క్లియర్ గా తెలంగాణలో ఉన్న ఉద్యోగ అవకాశాలు మన ఏపీలో ఉండట్లేదండి చాలా వెనుకబడిపోయాము అన్న విషయాన్ని చాలా మంది యువత బాహాటంగానే చెప్పారు నిజం ఉందా లేదా దాంట్లో మేడం నేను ఏమంటున్నా కేసీఆర్ వచ్చిన తర్వాత అయిన డెవలప్మెంట్ చూసి వచ్చింది కాదు అని నేను చెప్పదలుచుకున్నా మీరు ఎవరినైనా ఈ హైదరాబాద్ అందుకే ఆ సీట్ లో మీరు కూర్చున్నా ఇంకోరు కూర్చున్నా ఈ డెవలప్మెంట్ అనేది ఆగదు కానీ గత 9.5 సంవత్సరాలుగా అవినీతికి పాల్పడి విచ్చలవిడితనంతోటి డెవలప్మెంట్ చెయ్యకపోగా అప్పులు చేసింది ఇది నేను చెప్పదలుచుకున్న విషయం ఏమంటారు కేటీఆర్ గారు పోయింది కదండి ఆన్ రికార్డు ఉంటుంది ఎన్నిసార్లు దావోస్కి వెళ్ళింది అనేది ఆన్ రికార్డు ఉంటుంది కదా ఏ సంస్థ తోటి ఎన్ని వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నది ఒక్కసారి ప్రకటించిండ్రా ప్రకటించింది అది అనుకున్నది ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయో చెప్పిండ్రా అంతకు ముందు బీజేపీ గవర్నమెంట్ తోటి సఖ్యతగా లేకపోవడం వల్ల రూపాయి కూడా వచ్చి ఉండదు కదా వాస్తవమే కదా నరేంద్ర మోడీ గారిని కలిసి మాట్లాడే కదా నర్సయ్య గౌడ్ గారు లక్ష్మణ్ గారు ఇందాక అదే చెప్పారు కేంద్రంతో సఖ్యత లేకపోవడం రాష్ట్రానికి ఒకంత నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆ పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తాయి అనేసి అని ఇప్పుడు మళ్ళీ మీకు కేంద్రంతో ఖాయమే నడుస్తుంది కదా మరి మేడం నేను ఏమంటున్నా అంతకు ముందు కేసీఆర్ కేంద్రం తోటి 100% వ్యతిరేకత పాటించండు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కలవలేదు మొక్కలు చూపించలేదు వ్యతిరేకత ఉంది రూపాయి రాలేదు నేనేమంటే ఇప్పుడు మేము బడే బాయ్ అన్నాం మేము చోటే బాయ్ అనుకున్నాం పోతున్నాం గత కొన్ని సంవత్సరంన్నర నుండి ఆయన కలుస్తున్నాం దండం దాచిన పెడుతున్నాం విన్నపాలు ఇస్తున్నాం కొన్ని శాంక్షన్ చేసుకుంటున్నాం వారితో పోల్చుకుంటే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కు సఖ్యత ఉంది ఎవరిని అడిగా చెప్తారు ఎందుకంటే మేము ఓపెన్ గా బడే బాయ్ అని ఒప్పుకున్నాం మేము పోతున్నాం ప్రధానమంత్రి గారిని కలుస్తున్నాం మిగతా మంత్రులను కలుస్తున్నాం మేము కొన్ని సాధించుకొస్తున్నాం మాకు కొంత సఖ్యత ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేమేదైతే విదేశాలకు పోయి అగ్రిమెంట్లు చేస్తా ఉన్నామో వాటిని ఆన్ పేపర్ ప్రకటిస్తా ఉన్నాం శ్వేతపత్రం విడుదల చేస్తా ఉన్నాం
మీడియాతో సవాల్ చేస్తా ఉన్నాం, మీరు పోయి అడగండి అని చెప్తా ఉన్నాం. ఇంత స్పష్టంగా ఉన్నాం, కేంద్రంతో ఇంత స్పష్టంగా ఉన్నాం, ఖచ్చితంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈ రోజు వెళ్ళి మీరైనా నేనైనా ఉప లక్ష్మణ్ గారైనా వేరే దేశానికి వెళ్ళి 1,00,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ కుదుర్చుకోగానే జేబులో పెట్టుకొని వచ్చే పరిస్థితి ఎవరికి ఉండదు, ఎవరున్నా ఉండదండి. ఫస్ట్ అగ్రిమెంట్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళ కేటాయింపులు జరగాలి, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ ఖచ్చితంగా వస్తాయి అనేది వాస్తవమే కదా. ఈవెన్ ప్రధానమంత్రి గారు వేరే దేశానికి పోయిన పెట్టుబడులు అగ్రిమెంట్ కుదుర్చుకున్నా కూడా పరిస్థితి అదే. కాబట్టి మనము పోయినటువంటి పని ఏంది, వాళ్ళను కన్విన్స్ చేసి మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పి వాళ్ళు మన దగ్గర పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పించి అగ్రిమెంట్ కుదుర్చుకోవడంలో మనం సక్సెస్ అయినమా కాలేదా అనేదే ఈ పాయింట్ లో ఇప్పుడు మనం ఆలోచించవలసింది. శ్వేతపత్రం విడుదల చేయడం సాధ్యమవుతుందా? నిజంగానే శ్వేతపత్రం ద్వారా పెట్టుబడులకు సంబంధించి ముందుకెళ్తారా? లక్ష్మణ్ గారు ఏమంటారు ఈ అంశానికి సంబంధించి కనుక్కుందా? లక్ష్మణ్ గారు మేడం నేను ఏమంటున్నా, ఒక్కసారి లక్ష్మణ్ గారు ఒకటే నిమిషం మేడం, నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు గత దావోస్ పర్యటనలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించిన ప్రతి కంపెనీ పేరు పేపర్ మీద రాసి ఏ కంపెనీ ఎన్ని వేల కోట్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఘన చరిత్ర ప్రజాపాలన అది. మమ్మల్ని తప్పుపట్టే దమ్మె వరకు ఉన్నది. నేను అంటున్నా, ఇంతకు ముందు కేటీఆర్ పోయి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడన్నా ప్రకటించిందో మీరు అడగండి.